హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి అయితే ప్యాన్ కేక్ చేశానమాట. షాపులో కొనుక్కొచ్చి చేసే బదులు ఇంట్లోనే రెడీ చేస్తానని చెప్పేసి ఇలా దోశ పిండితో అయితే నేను రెడీ చేశాను. అది ఎలా ఏంటనేది మీరు ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. వీడియోని అయితే చివరి వరకు క్లిక్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈ ప్యాన్ కేక్ కోసము ఓరియో బిస్కెట్ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాను. అది కూడా ఇలా క్రీమ్ అనేది తీసి సపరేట్ పెట్టుకోవాలి. ఇలా అన్ని బిస్కెట్లకు క్రీమ్ అనేది తీసి ఇలా సపరేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. నేను ఫస్ట్ టైం చేస్తున్నా కదా, ఒకటే బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. దాన్ని ట్రై చేస్తున్నాను, చూడాలి మరి ఎలా వస్తుంది ఏంటనేది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా మొత్తం క్రీమ్ అనేది తీసుకొని పక్క పెట్టుకోవాలి. దీన్ని మనం లాస్ట్లో యూజ్ చేద్దాము. ఇలా మొత్తం తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇక స్కూల్ టైం కదా, పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగానే ఏదో ఒక స్నాక్ అయితే తినడం వాళ్ళకి ఇష్టము. కాబట్టి ఇక మార్నింగ్ దోశలు వేసిన పిండి మిగిలిపోతే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు వాటితోటి నేను ఒక కేక్ అనేది చేయబోతున్నాను అనమాట. ప్యాన్ కేక్ చేయబోతున్నాను. షాప్లలో కొనుకొచ్చుకొని మా వాడు ఎక్కువ చేసుకుంటాడు, లేదా మైదా పిండితో కూడా చేస్తాడనమాట. అలా కాకుండా నేను దోశ పిండితో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నేనైతే ఒక 5-6 తీసుకుంటున్నాను. కొంచెం దోశ పిండి తీసుకుంటున్నాను అనమాట. 2 గంటలు ఇలా 2 గంటలు దోశ పిండిని అయితే నేను తీసుకున్నాను. ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట, మార్నింగ్ మిగిలిపోయిన దోశ పిండి. ఇప్పుడు మనం కొంచెం మనం సోడా ఉప్పుని యాడ్ చేసుకుందాం, ఎందుకంటే కేక్ అనేది మంచిగా పొంగుతుంది అనమాట. సోడా ఉప్పులో ఇలా కొంచెం బేకింగ్ పౌడర్ని అయితే యూజ్ చేసుకుందాం. చిటికడైతే సరిపోతుంది అనమాట. ఇక వచ్చేసి ఓరియో బిస్కెట్లు మిక్సీ పట్టాలి కాబట్టి అందులో నేనైతే షుగర్ని యాడ్ చేస్తున్నాను. నేను 2 స్పూన్లు వేసాను. తీపి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఒక 3 లేదా 4 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు అనమాట. చూసారు ఫ్రెండ్స్, ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. మెత్తగా ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మనం దోశ పిండి తీసి పెట్టుకున్నాం కదా, అందులో కలుపుకోవాలన్నమాట. మొత్తం ఇలా కలిసేలా తిప్పుకోవాలి. మొత్తం ఇలా కలుపుకోవాలన్నమాట దోశ పిండిని. ఈ ఓరియో బిస్కెట్లు పౌడరు అలాగే ఈ పిండిని మొత్తం ఇలా కలుపుకోవాలన్నమాట. కొంచెం బౌల్ కొంచెం పెద్దది తీసుకుంటే బాగుండేది, నేను చిన్నది తీసుకున్నాను అనమాట. కొలపటం అయితే కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకు. మీరు మాత్రం తప్పకుండా కొంచెం పెద్దది కోప తీసుకోండి. ఆ కోప తీసుకొని కలుపుకోండి. లైట్గా కొన్ని అయితే వాటర్ యాడ్ చేసుకోండి. అప్పుడే మనకి ఉండలు లేకుండా స్మూత్గా అంతా కలిసిపోయి మనకి మిల్క్ షేక్ లాగా అనిపిస్తుంది అనమాట. మనకి చాక్లెట్ క్రీమ్ లాగానే అనిపిస్తుంది అనమాట. ఇది చూసారు కదా, ఇలా చాక్లెట్ క్రీమ్ లాగానే అనిపిస్తుంది. మంచిగా కలుపుకోవాలి. ఇలా అటు ఇటు ఒకటే ఇలా కలుపుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మనకి ఇలా రావాలని అనమాట. మొత్తము ఇటు పిండి, దోశ పిండి అలాగే బిస్కెట్ పౌడర్ మొత్తం కలిసిపోయి మనకి చాక్లెట్ క్రీమ్ లాగా రావాలి. ఈ కంటెస్టెంట్లోకి వస్తే సరిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలా మంచిగా తిప్పుకోవాలి. బుడగలు లాంటివి ఉండలు ఏమీ లేకుండా ఇలా మంచిగా నీట్గా కలిపెట్టుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా నీట్గా అయితే కలిపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుందాము. నెయ్యి తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుందాం, ఎందుకంటే దోశ పెంకకి అంటుకోకుండా ఉంటుంది అనమాట. మనకి తీయగానే స్మూత్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నేనైతే కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేశాను. నెయ్యి యాడ్ చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే ఇక మనం నెక్స్ట్ ఈ క్రీమ్లు ఉన్నాయి కదా, వీటితో కూడా నేను లాస్ట్లో చూపిస్తాను వీటితో ఏం చేస్తాను అనేది. మొత్తం వచ్చేసి 5 బిస్కెట్లు అనమాట. 5 బిస్కెట్ నేను మిక్సీ పట్టేసి ఇలా ప్యాన్ కేక్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని వేడైన తర్వాత మనం ఆయిల్ ఇట్లా పూసుకోవాలన్నమాట. సేమ్ మనం దోశలు వేసిన లాగానే, దోశలు ఎలాగైతే వేస్తామో అలాగే వీటి మీద కూడా ఇలా ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలన్నమాట. పెంక కొంచెం వేడైన తర్వాత, మరీ పెంకను వేడిగా కానివద్దు, కొంచెం లైట్గా సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట. ఇలా మనం ప్యాన్ కేక్ ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో మనం వేసుకోవచ్చు. మనం దీన్ని దోశలాగా కూడా పెద్దగా వేసుకోవచ్చు, ఇలా చిన్నగా ప్యాన్ కేక్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ పెంకలో 3 వేస్తున్నాను అనమాట. కొంచెం సోడా ఉప్పు వేసాను కదా, అందుకనే మంచిగా ఇలా పొంగుతున్నాయి అనమాట. అందులో ఒకటి మనం ఈ పిండి కలిపేటప్పుడు ఆయిల్ వేసాం కాబట్టి మనకి పెంకకైతే అంటుకొని పోదు, మంచిగా తీయగా నీట్గా వస్తుంది. చూసారు కదా, ఇలా హోల్స్ ఎలాగైతే పడుతున్నాయి, మంచిగా ఉడుకుతుందని అని అర్థం అనమాట. ఇలా మనకైతే ప్యాన్ కేక్ ఉడికిపోయింది. లైట్గా ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ని వేసుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ సారి మనం తిప్పేస్తాం కాబట్టి అటువైపు కూడా మంచిగా కాలడానికి వీలుగా మనం కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు.
ఎందుకంటే ప్రతిరోజు ఒకటే స్నాక్స్ చేసి పెట్టిన వాళ్ళకి బోర్ కొడుతుందనమాట, తినడానికి ఇష్టం చూపరు. ఇలా సరికొత్తగా టేస్టీగా వాళ్ళకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఎంత మంచిగా వచ్చాయో ఈ ప్యాన్ కేక్లు, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇలా మంచిగా రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట ప్యాన్ కేకుల్ని. చూసారు కదా ఎంత ముద్దుగా ఎంత రౌండ్గా ఉన్నాయో, తింటే కూడా అంతే టేస్టీగా ఉంటాయి అనుకుంటున్నాను. ఫస్ట్ సారి చేస్తున్నాం కదా. ఇక ఇందాకలో మనం తీసాం కదా క్రీమ్ని, వాటిని ఇటు పైన అప్లై చేస్తున్నాను అనమాట. మనకు చూడటానికి కూడా కలర్ఫుల్గా అనిపిస్తుంది. అలాగే స్వీట్ నేను కొంచెం తక్కువ వేసాను కదా చక్కెర. ఇప్పుడు ఇది క్రీమ్ అనేది దీని మీద పెడుతున్నాను కాబట్టి మంచిగా సరిపోతుంది, మనకు చూడటానికి కూడా లుక్ బాగుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం క్రీమ్ని అయితే కొంచెం వేడైన తర్వాత మనం ఇలా చెంచాతో అనిపోతే మొత్తం అది కరిగిపోయి ప్యాన్ కేక్కి అప్లై అవుతుంది అనమాట. ఇలా మొత్తం అనుకోవాలి, ఇలా మూడింటికి కూడా ఇలా చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇలా మీరు సరికొత్తగా స్నాక్ చేయాలనుకుంటే ఈ వీడియోని మాత్రం చూసి ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ప్రతి ఒక్కళ్ళు మార్నింగ్ టిఫిన్ దోసపిండి ఉంటూనే ఉంటుంది ఇంట్లో, దాంతో సరికొత్తగా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మనకైతే ఇవి కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. ఇక తీసేసుకొని తినేయటమే. వేడి మీద కాకుండా వేడి కొంచెం చల్లారిన తర్వాత తింటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా క్రీమ్ని అయితే మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి ప్యాన్ కేక్కి. ఇంకా స్వీట్నెస్ ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం చక్కెరను ఎక్కువ వేసుకోండి పిండిలో, మంచిగా ఉంటుంది ఇంకా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇలా తీసుకున్న తర్వాత ఇక మనం తీసుకొని కోపులో పెట్టేసుకుందాం. ఇలా చూసారు కదా, ఇలా తీసేసుకొని మనం కోపులో పెట్టేసుకోవాలి. మిగతావి కూడా ఇలాగే వేసుకోవాలన్నమాట. ప్యాన్ కేక్లు వేసుకొని క్రీమ్ అని అప్లై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇది మా దోసపిండి ప్యాన్ కేక్ అనమాట. మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా ఈ ఓరియా బిస్కెట్ తోటి నేనైతే ఈ కేక్ని చేశాను. దోసపిండి అండ్ ఓరియా బిస్కెట్ ప్యాకెట్ రెండు కాంబినేషన్లో ప్యాన్ కేక్ అయితే సూపర్, చాలా టేస్టీగా ఉందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్, మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్.